నమస్కారం అండి. నమస్తే అండి. నేను పంతంగి రాంబాబు. సాక్షి దినపత్రికలో సీనియర్ న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు పర్యావరణ హితమైన ఆదర్శ వివాహం గురించి మాట్లాడుకుందామని ఈరోజు మీరందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి రశ్మి రామ్ ప్రశాంత్ల వివాహం ఈ సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖున హైదరాబాద్లో ఒక కొత్త వరుణ్ణి సృష్టించే పద్ధతిలో నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. పెళ్లికి హాజరైన వందలాది మంది బంధుమిత్రులతో కాకుండా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని చూసిన వారు సాక్షి టీవీ ద్వారా, తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది చూసిన తర్వాత ఎంతో ఆసక్తిగా చాలా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, మేము చేసిన పెళ్ళి ఎంతమందికి ఎంత విశేషంగా అర్థం చేసుకుంటున్నారు అనేది. ఈ సందర్భంగా కనెక్ట్ టు ఫార్మర్స్ ముఖ పుస్తకం ద్వారా మీ అందరినీ ఈరోజు కలుసుకుని ఆ విషయాలు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పర్యావరణ హితమైన ఆదర్శ వివాహం అని మొదట్లో నిజానికి నేను అలా చేస్తే బాగుంటుందని ఉన్నా కూడా ఎంతవరకు చేయగలుగుతామో అనే సందేహం మొదట్లో నన్ను వెంటాడిన మాట నిజం. అయితే నా చిరకాల మిత్రుడు మిల్లెట్ రాంబాబు గారు, మిత్రులు సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ గారు, వారిని కలిసి నేను ఈ విషయాలు డిస్కస్ చేసినప్పుడు వారు స్పందించిన తీరు, వారు ఇచ్చిన భరోసా నాకు ఎంతగానో ఉత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఈ సేంద్రియ ఉత్పత్తులని, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను మాత్రమే వాడి చాలా వరకు వీలైనంత వరకు ఒక పర్యావరణ హితమైన పద్ధతుల్లో అనేక కోణాల్లో ఆదర్శమైన వివాహాన్ని జరిపించే ఆ అదృష్టం నాకు కలిగింది. ఈరోజు మనం ఆ అనుభవాలను నేను కొన్ని మీతో చెప్తాను. వాటిని మీకు ఎంతవరకు మీరు ఎవరిలో కొంతమంది అయినా చేయగలిగితే నాకు అదే సంతోషం. ముఖ్యంగా మా అమ్మాయి పెళ్లి గురించి, ఈ పర్యావరణ హితంగా జరిగిన పద్ధతి గురించి చెప్పాలంటే అది పెళ్లి పుస్తకం లాగా, పెళ్లి పిలుపుతోనే ఆ ప్రత్యేకత కనపడేలాగా చేయగలిగాం. ఇది మీకు ఇది చూడండి, ఇది పెళ్లి పుస్తకాన్ని పబ్లిష్ చేశాం. వెడ్డింగ్ కార్డ్ని ఒక పుస్తకం మాదిరిగా పబ్లిష్ చేశాం. ఇది మీ వీడియోలో కూడా చూసుంటారు. ఇది 48-50 పేజీల దాకా ఉన్న పుస్తకం. దీంట్లో అసలు మన కళ్యాణ సంస్కృతి, మన తెలుగు నాట కళ్యాణ సంస్కృతి ఏంటి, ఆ సంస్కృతి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనే దగ్గర నుంచి
మనం పెళ్ళిలో ఎన్నో పంతులు గారు చాలా ఈ మంత్రాలు ఇవి చదువుతూ ఉంటారు. వాటి అర్థాలు కూడా చాలా వరకు మనకి తెలీదు. వాటిలో కూడా కొన్నిటిని తీసుకుని వాటి అర్థాలు రాయడము, పెళ్ళి కూతుర్ని చేయడం దగ్గర నుంచి పెళ్ళి మొదటి నుంచి చివరి వరకు ఏమేమి పద్ధతులు ఉంటాయి, వాటిని ఎలా చేస్తాము, ఎందుకు ఆ పద్ధతుల్ని చేస్తున్నాము అనే వివరణలు కూడా చక్కటి తెలుగులో ఇవి ఇందులో అందించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆచార సంప్రదాయాలతో మాత్రమే కాకుండా ఋతువుకు తగిన ఆహారం మనం తింటేనే ఆరోగ్యంగా ఉంటామనేది ఆయుర్వేదం చెప్తా ఉంది. మనం సంప్రదాయబద్ధంగా వివాహాల్లో తంతుల్లో కూడా ఈ సంప్రదాయబద్ధమైన ఆహార పదార్థాలని వడ్డించడం అనేది అనాదిగా ఉన్నది. అయితే ఇటీవల కాలంలో ఆ ఆహార పదార్థాలు తయారు చేసే పద్ధతిలో కానీ వడ్డించే పద్ధతిలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో పర్యావరణానికి హాని కలిగించే పద్ధతులు చాలా ఉన్నాయి. వడ్డించే ఆహారం కూడా రసాయన అవశేషాలతో కూడిన ఎక్కువ వడ్డించడం, వాటి మీద దృష్టి లేకపోవడం, మార్కెట్లో ఏది అందుబాటులో ఉంటే వాటిని వడ్డించడం అనేది జరుగుతూ ఉంది. నేను ఆ మిల్లెట్ రాంబాబు గారితో, విజయరామ గారితో వీళ్ళతో చర్చించినప్పుడు మనం వీలున్నంత వరకు, సాధ్యమైనంత వరకు పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలని వడ్డించాలని అనుకున్నాము. ముఖ్యంగా మళ్ళీ ఈ పెళ్లి పుస్తకం గురించి చెప్తే, ఇందులో వివరించిన ప్రతి అంశం కూడా ఈ పుస్తకాన్ని తయారు చేయాలన్న ఆలోచన, ఈ విషయాలు ఇవన్నీ కూడా మిల్లెట్ రాంబాబు గారే ఆయన సొంత ఆలోచన. ఇది ఇంతకుముందే 2-3 పెళ్ళిళ్ళు ఇదే పద్ధతిలో చేసిన అనుభవం మిల్లెట్ రాంబాబు గారికి ఉంది. అంతకుముందు కూడా ప్రచురించారు ఇలాంటి పుస్తకము 1-2 పెళ్ళిళ్ళలో. వాటిని తీసుకుని వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని హైదరాబాద్లో ఫైన్ టచ్ గ్రాఫిక్స్ అని మా బావమరిది వాళ్ళదే ఉన్నది ఒక డిజైనింగ్. ఇది వాళ్ళు ఎంతో అందంగా చక్కగా దీన్ని డిజైన్ చేసి, ఓపిక్గా డిజైన్ చేసి చాలా చక్కగా తయారు చేశారు. దీన్ని రైతు నేస్తం ఫౌండేషన్ ప్రింటింగ్ ప్రెస్లో వెంకటేశ్వరరావు గారు చాలా అందంగా, చాలా నాణ్యమైన రంగులు, నాణ్యమైన పేపరు దీంతో వాడి చక్కగా ప్రింట్ చేసి మనకి అందించారు. ఇందులో మనం పేర్కొన్న తెలుగు కళ్యాణ సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు పాతకాలంలో అయితే మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏది అవసరమైనా చెప్తూ వాళ్ళ గైడెన్స్లో మనం నడిచేవాళ్ళం. కానీ మైక్రో కుటుంబాలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఏది ఎందుకు చేస్తామో, అసలు ఏమేం చేస్తుంటామో అనే ఆ సంప్రదాయాల్లో కూడా అవి చెప్పడానికి అడిగినా తెలియని వాళ్ళు చాలామంది ఉండటం వల్ల ఆ సంప్రదాయాలు అవన్నీ అందరికీ వివరించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకం పబ్లిష్ చేయడం అయింది. కొంచెం వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ ప్రజలందరికీ ఈ విషయాలను తెలియజేసి ఒక మార్గదర్శకంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రాంబాబు గారు అంతా కూడా అనుకుని ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశాం. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే,
ఈ ఋతువుల ఆధారంగా మనం తినే ఆహారం గురించి ఇందాక అనుకున్నాం కదా, అది మనం చేస్తున్న పెళ్ళి ఏ ఋతువులో జరుగుతుంది, ఆ ఋతువులో తినవలసిన ఆహారం ఏంటి అనేవి చూసుకుంటూ అవి కూడా ఇందులో ప్రస్తావిస్తూ చివరిలో యథా ఋతువు తదా ఆహారం అని ఒక చాప్టర్ రాయడం జరిగింది. మా అమ్మాయి పెళ్ళి శిశిర ఋతువులో జరిగింది. అందువల్ల శిశిర ఋతువులో తినవలసిన ఆహార పదార్థాలు ఏమున్నాయి, ఆయుర్వేద సూత్రాల ప్రకారం ఏమున్నాయి అనేది రాంబాబు గారు చెప్పి అవన్నీ ఇందులో పొందుపరిచాం. అంతేకాకుండా పెళ్ళిలో వడ్డించే భోజనం కూడా చాలా డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేశారు రాంబాబు గారు. ఏమేమి వడ్డించబోతున్నాం వంటకాలు పెళ్ళిలో అనేది కూడా ఈ పుస్తకంలో మనం పబ్లిష్ చేసాం. 25 అంశాలు అందులో ఉన్నాయి. ఒక నిమిషంలో చదువుతాను మీకు. మొదట వీటిని ఏ క్రమ పద్ధతిలో అయితే రాసామో ఆ క్రమ పద్ధతిలోనే వడ్డించి ఆ క్రమ పద్ధతిలోనే ఆహారం తీసుకోవాలనేది నియమం అన్నమాట. మామిడి అల్లం, పచ్చి పసుపు, అది కాలబట్టు పూర్ణాలు. కాలబట్టు అనేది దేశీ వరి రకం, అది బ్లాక్ రైస్ అనమాట. ఆ రైస్ తోటి, ఆ పిండితో తయారు చేసిన పూర్ణాలను, బెల్లం పూర్ణాలని వడ్డించాం. కొర్రలతో పాయసం వడ్డించాం. మెంతి పెసర వడ వడ్డించాం. కొబ్బరి అన్నం, మెంతి గోంగూర పులిహోర, కందా కొబ్బరి పచ్చడి, దోస చింతకాయ పచ్చడి, కరివేపాకు పొడి, కందిపొడి, ముద్దపప్పు, వరి అన్నం, నెయ్యి, ఉసిరి ఆవకాయ, దోస ఆవకాయ, గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, తప్పడం, వంకాయ పచ్చి బఠాణి, జీడిపప్పు కూర, గుమ్మడి ఇగురు, అరటికాయ వేపుడు, దొండకాయ కొబ్బరి వేపుడు, పచ్చి పులుసు, సొరకాయ మజ్జిగ పులుసు, పెరుగు, సోంపు, చూర్ణం, తాంబూలం. ఈ పెళ్ళిలో ఈ భోజనం చివరిలో మామూలుగా డిజర్ట్స్ అనేవి పెడుతున్నారు కదా ఈ మధ్య, దాని బదులు తాంబూలం వరకే ఇచ్చామన్నమాట. ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఐస్ క్రీము పెట్టలేదు. వడ్డించిన ఇది కూడా అరిటాకుల్లో వడ్డించాం. కొంతమంది బఫే తిన్న వాళ్ళకి ఆకులతో చేసిన ప్లేట్లలో వడ్డించాం. ఎవరైతే శ్రోత్రియ బ్రాహ్మణులు చక్కగా వంట చేశారో, ఆ అమృతాహారాన్ని అందించారో వాళ్ళే శ్రద్ధగా వడ్డించారు. దాంతో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా ఒక సంప్రదాయబద్ధమైన వాతావరణంలో గడిపి చాలా ఆనంద పరవశులయ్యారు. అది పెళ్ళిలో ఒక సగభాగము, ముఖ్యమైన భాగం ఈ భోజనము. ఆ భోజనానికి, అసలు పెళ్ళికి ఆహ్వానించడానికి పెళ్లి పత్రిక విలక్షణంగా వేయడం అనే దగ్గరే చాలామంది ఆ పెళ్లి పత్రిక చూసినప్పుడే మేము ఖచ్చితంగా వచ్చి ఆస్వాదిస్తామని చెప్పారు. చాలామంది బంధుమిత్రులు కూడా వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి వధూవరులని నిండు మనసుతో దీవించారు. అందరికీ వందనాలు. ఈ భోజనంలో కూడా మన సంప్రదాయ భోజనం వడ్డించాం. అందులో దేశీ వరి వంగడం, నారాయణ కామిని ఆ బియ్యాన్ని, ఒక 1 year పాత బియ్యాన్ని కృష్ణరాజు గారిని బాపట్లలో ఆయన వ్యవసాయం చేస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం, ఆయన దగ్గర నుంచి తెప్పించి వండి ఆ బియ్యం వడ్డించాం అన్నమాట. మిగతా తర్వాత ఇప్పుడు నేను చదివిన పదార్థాలన్నీ వడ్డించారు. ఈ పర్యావరణ హితమైన ఆదర్శ వివాహంలో ఇంకో మరో ముఖ్యమైన ఘట్టం సహజ సిద్ధమైన అలంకరణ. ఈ ఆలోచన, ఈ ఆచరణ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అదంతా కూడా మిల్లెట్ రాంబాబు గారి పుణ్యమే. ఇందులో ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడలేదు.
అలంకరణలో సాధారణంగా కొన్ని ప్లాస్టిక్ ఇవి వాడుతుంటారు, కానీ రాంబాబు గారు చాలా పర్టికులర్గా ప్రతిదీ శ్రద్ధ తీసుకుని చేశారు. విదేశీ రకాల పూలు వాడలేదు, ఎగ్జోటిక్ వెరైటీస్ వాడకుండా స్థానికంగా పండే పూలను మాత్రమే ఇందులో వాడటం జరిగింది. వాటితో పాటు అరటి ఆకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొబ్బరి ఆకులతో చేసిన చాపలు, కొబ్బరి ఆకులతో చేసిన హ్యాంగింగ్స్, వాటితో కొన్ని ఆకులతో చేసిన చిలకల మాదిరిగా చేసి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా అలంకరించారు. కొబ్బరి లేత ఆకుల జడలు అవన్నీ కూడా హ్యాంగ్ చేశారు. దేశీ వరి కంకులతో అల్లిన కళాకృతుల్ని ప్రత్యేకంగా కర్ణాటక అటువైపు నుంచి తెప్పించి అలంకరించడం చాలా అందాన్ని ఇచ్చింది. ఇట్లాంటివి చాలా తెప్పించి అలంకరించారు. దాంతో చాలా చక్కటి ఒక సంప్రదాయబద్ధమైన ప్రకృతియుతమైన ఆ కంటికి ఆకుపచ్చగా ఉండి పూలు అంతా అద్భుతంగా ఆ రోజు పెళ్లి అలంకరణ జరిగింది. ముఖ్యంగా పెళ్లి వేదికని కూడా ప్రత్యేకించి చాలా బాగా డిజైన్ చేశారు. రాంబాబు గారు చాలా శ్రద్ధగా చేశారు అదండి. దీంతోపాటు ఒక విషయం మనం చూడాల్సింది ఏంటంటే, పెళ్లి వేదిక అలంకరణలో వెంకటేశ్వర స్వామి ప్రతిమని ఒకటి మనం పెట్టాము. అది దాని గురించి ఇంకొంచెం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ హైదరాబాద్లో లోటస్ పాండ దగ్గరలో ఉన్న ఒక ఆర్ట్ గ్యాలరీ, అది ఆయన ఆర్టిస్టు పోర్ట్రైట్ తంజావూరు ఆర్టిస్టు వీరాంజనేయులు గారు. ఆయన ఆర్టిస్టే కాకుండా శిల్పి కూడా అన్నమాట. ఆ కళాక్షేత్రంలో వారు తయారు చేసిన ఆ విగ్రహాన్ని, అది కూడా ఆ ప్రతిమను కూడా, వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా వేదిక మీద పెట్టడం చాలా అద్భుతమైన ఇది అద్భుతమైన ఫీలింగ్ రావడానికి ఉపయోగమైంది. ఆ స్వామివారి ఆశీస్సులను కూడా అందుకున్నట్లయిందనమాట. వీరాంజనేయులు గారికి చాలా కృతజ్ఞతలు. పెళ్లి రోజు ఉదయము నలుగు కార్యక్రమం కూడా ఈ కళాక్షేత్రంలోనే నిర్వహించడం జరిగింది. వీరాంజనేయులు గారు వారి పరివారం అంతా కూడా ఆ కార్యక్రమంలో అంతా ఏర్పాటు చేయించి ఎంతో ఆప్యాయంగా వాళ్ళ ఇంట్లో పెళ్లి మాదిరిగా జరిపించారు. వారికి ధన్యవాదాలు. అది ఇంకా ఈ పర్యావరణహితమైన వివాహంలో మరో కోణం ఏంటంటే, ప్లాస్టిక్ రహితంగా చేశాము. సాధ్యమైనంత వరకు ఎక్కడా ప్లాస్టిక్ వాడలేదు. ముఖ్యంగా హోర్డింగ్ దగ్గర ఎక్కడ కూడా ఇవి పెట్టలేదన్నమాట. చేనేత వస్త్రంపై సహజ రంగులతో చేతిరాత బ్యానర్లు రాయించి పెట్టడం జరిగింది. ఈ ప్లాస్టిక్ గ్లాసులకు బదులు స్టీల్ గ్లాసులు మంచినీరు తాగడానికి వాడాం. ఆ మంచినీరును కూడా ప్రత్యేకంగా ఔషధ గుణాలున్న మూలికల పొడులతోటి కలిపి సర్వ్ చేయటం జరిగిందన్నమాట. ఈ చేనేత వస్త్రాలపై సహజ రంగులతో రాసిన బ్యానర్లు, అవే కాకుండా దేశీ వరి వంగడాలు, ప్రకృతి వ్యవసాయము, ప్లాస్టిక్ రహితంగా ఉండాల్సిన జీవన విధానం పద్ధతులు, వాటి అన్నిటి మీద కూడా చాలా రకాల బ్యానర్లు రాయించి పెళ్ళి ప్రాంగణంలో ప్రదర్శించి వాటిని వచ్చిన అతిథులకి అందరికీ వాటి విశేషాలన్నింటినీ వివరించి చెప్పడం, ఆ విషయాలన్నీ చేసే దాంట్లో సేవ్ స్వచ్ఛంద సంస్థ విజయరామ్ గారు, వాళ్ళ పరివారము, వారి ఇంకా చాలామంది వాలంటీర్లు కూడా ఇందులో చాలా పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బాపన్న గారు,
అక్బర్ గారు, ఇట్లా సేవ్ సురేంద్ర గారు, ఇట్లా చాలామంది ఎంతోమంది వాలంటీర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఒక రకంగా అది పర్యావరణ హితమైన ఉద్యమం కార్యక్రమం లాగా జరిగింది. అందరూ తమ ఇంట్లో పెళ్ళిలాగా భావించి అక్కడ నిలబడి అన్ని పనులు వాళ్ళే చూసుకున్నారు. దానివల్ల నాకు చాలా సులువైపోయింది. మొదట ఎట్లా చేయగలుగుతామో ఏంటో అని నేను కొంచెం చాలా కంగారు పడ్డాను. నిజానికి మిల్లెట్ రాంబాబు గారు వీరి ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ అంటే ఆయన ప్రతి దశలో ఎవరెవరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే విషయాలకు సంబంధించి చాలా పర్ఫెక్ట్గా ఆయనే అన్ని పనులు చూసుకున్నారు. ముఖ్యంగా భోజనాలు, అలంకరణ సంబంధించి ప్రతి పని ఆయనే చూసుకున్నారు దగ్గరుండి. నా వరకు నేను పనులు ఎట్లా జరుగుతున్నాయో కూడా వెళ్ళి ముందు తెలుసుకుందాము, జరుగుతుందా లేదా అని కూడా సందేహం ఎక్కడ రాలేదు నాకు. ఎక్కడ మాత్రం నేను రాంబాబు గారికి ముందు చెప్పాను, అయ్యా మీరు ఏ పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి, ఆ పద్ధతుల్లో చేసేద్దాం. మధ్యలో ఎక్కడ నేను మీకు అడ్డం రావటం కానీ మీరు చెప్పింది మార్చడం కానీ ఎక్కడ చెయ్యము. నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరు కూడా మీకు అడ్డురారు. మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళి పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి మొదటే చెప్పాను. నేను అనుకుంటాను మరి ఎక్కడా కూడా మేము మళ్ళీ ఇంటర్ఫియర్ అవ్వలేదు, జోక్యమే చేసుకోలేదు. అసలు ఆయన ఎవరికి ఎంత పేమెంట్ ఇవ్వమంటే ఆ పేమెంట్ ఇవ్వడం తప్ప ఇది ఇట్లా మార్చుదామని ఎప్పుడు అనలేదన్నమాట. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు వారి మీద ఉన్న నమ్మకం ఒకటి. పైగా ఒక కళాకారుడికి ఒక సేవా దృష్టితో చేస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్న పనికి నా వంతుగా నేను దోహదం చేయడం ఏంటంటే నిజంగా చేస్తున్న వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలనేది నేను అనుకుని అలాగే చేశాను అన్నమాట. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. రాంబాబు గారు, విజయరామ్ గారు, వాళ్ళ వాలంటీర్లు ఎందరెందరో వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా నిలబడి వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగే చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఆదర్శ వివాహం అని చెప్పాం కదా, ఇది సేంద్రియ ఉత్పత్తుల్ని, సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ వరి రకాలు అవి వడ్డించడం మాత్రమే కాదు, పర్యావరణహితమైన అలంకరణ చేయడం మాత్రమే కాదు, వీటన్నిటికీ మించి ఆదర్శ వివాహం అంటే ఏంటి అంటే మనసుకు నచ్చిన వారిని పెళ్ళాడడం. మా అమ్మాయి రశ్మి చెన్నైలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు, ఇంజనీరింగ్ చదివినప్పుడు తన క్లాస్మేటే రాంప్రశాంత్, వారిద్దరూ ప్రేమించుకొని ఇష్టపడి ఒకరినొకరిని అర్థం చేసుకుని ఆ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక 4-5 ఏళ్ళు ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడిన తర్వాత ఒకరినొకరిని అర్థం చేసుకుని పెద్దలకి ఆ విషయం చెప్పడం జరిగింది. నేనైతే చాలా సంతోషించాను. ఆ అబ్బాయి వాళ్ళు పూర్తిగా తమిళ్, మద్రాసే వారిది. వారి అమ్మ నాన్న వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్, చాలా మర్యాదస్తుల కుటుంబం, సంప్రదాయము అదంతా ఉండిన కుటుంబం. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ప్రాథమికంగా నా ఉద్దేశం ఏంటంటే పెళ్లి మీద తెలియని మనిషితో పెళ్లి జరగకూడదు. మనం జీవితాంతం 7 అడుగులు నడిచి జీవితాంతం కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన మనిషి అభిరుచులు కలిసి ఉండాలి, అభిప్రాయాలు కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి. అలాంటి వారే సంపూర్ణమైన సఖ్యతతోటి సమాజహితంగా, సమాజానికి కూడా ఆదర్శంగా జీవితాన్ని గడపగలుగుతారు. రేపటి తరాన్ని సమాజానికి అందించే దానికి కూడా మంచి బిడ్డలను కూడా సమాజానికి అందించగలుగుతారు అని చెప్పి, వారి బిడ్డల జీవితాలను కూడా చక్కగా తీర్చిదిద్దగలుగుతారు
ఆ స్ఫూర్తితో ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనసు తెలిసిన మనిషినే మనవాడడం అనేది ఖచ్చితమైన నియమంగా అందరూ పెట్టుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ దృష్టితోనే అమ్మాయి చెప్పంగానే ఈ సంబంధాన్ని అంగీకరించి జరిపించాం. తెలుగు తమిళ సంప్రదాయాలను కలపోతగా కూడా ఈ పెళ్ళి జరిగింది అని చెప్పొచ్చు. మా వియంకుల వాళ్ళంతా కూడా చాలా సౌమ్యులు వారు. ఇక్కడ మన పద్ధతుల ప్రకారం మనది చంద్రమానం ప్రకారం మనం పెళ్ళి వ్యవహారాలు అన్నీ చేస్తాం. వారేమో సూర్యమానం ప్రకారం వారి ఆచారాలు అవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఎక్కడ ఆ వైవిధ్యాన్ని ఎంజాయ్ చేసాము తప్ప, ఆస్వాదించాము తప్ప ఎక్కడ వైరుధ్యంగా దాన్ని చూడలేదు. ఇది నాకు చాలా చాలా సంతోషం కలిగించిన విషయం అన్నమాట. ఇంకా పెళ్ళిలో కూడా మేము సన్నాయి మేళమే వాడాము. పెళ్ళి కూడా సాగి రామచంద్రరాజు కళ్యాణ మంటపంలో అయింది. ఆ మంటపం కూడా చాలా మాకు తగినంతగా ఉంది, ఎక్కువ తక్కువ కాకుండా చాలా చక్కగా ఉంది. ఆ స్పేస్ అది కూడా 10 ఏళ్ల క్రితం ఎప్పుడో వెళ్ళేసారట. మా అమ్మాయి పెళ్ళికి కొద్ది రోజుల ముందే కొత్తగా మళ్ళీ రంగులు వేశారు. దాంతో అది కూడా దేవుడి ఆశీర్వాదంగానే మేము భావిస్తూ చాలా సంతోషంగా గడిపాం. ఈ మహాక్రతువులో నలుగురికి, సమాజానికి ఒక ఆదర్శప్రాయమైన మెసేజ్ ఇచ్చేలాగా చేయడానికి నాకు దోహదపడినటువంటి మిల్లెట్ రాంబాబు గారికి, విజయరాము గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే ఎలాగైనా దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్ళి అనగానే మనము ఈవెంట్ మేనేజర్లతోటి ఒప్పందాలు కుదుర్చుకొని ఏదో చేసేస్తూ ఉంటాం కదా, దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ జరిగింది. అభిమానం కొద్దీ వచ్చి పనులు చేసిన వారు అందరూ ఉన్నారు. కొంతమంది అయితే ఫోన్లు చేసి మాకేమన్నా పనులు చెప్పండి మేము చేస్తామన్నారు. అది నేను మొదట్లో అది ఊహించలేదు. తర్వాత వారి స్పందన చూసి నాకు నిజంగా చాలా ఆనందం అయిందనమాట. పెళ్ళిని తలపెట్టినప్పటి నుంచి కూడా నేను మొదట అనుకున్నాను, మాది హైదరాబాదు కాదు, నేను భద్రాచలం గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో వచ్చి 10 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం. ఎట్లా చేయగలుగుతామో ఏంటో ఇవన్నీ అని చాలా కంగారు పడేవాడిని నేను. కానీ వీరి అందరూ కూడా వారికి వారు ఇన్వాల్వ్ అయ్యి తమ ఇంట్లో పెళ్ళిలాగా అనుకుని చేశారు. అది నాకు చాలా సంతోషమైంది. మా కుటుంబ సభ్యులు, అక్కచెల్లెళ్ళు, బావలు, తమ్ముడు, మరదలు, మా బావమరుదులు వీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది సహజమే. అయితే చాలామంది రైతు మిత్రులు వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో మహానుభావులు సహాయం చేశారు, తోడ్పాటును అందించారు, మాట సాయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యతగా సందర్భంగా నేను భావిస్తున్నా. మిల్లెట్ రాంబాబు గారు, విజయరాము గారు, తర్వాత రైతునేస్త వెంకటేశ్వరరావు గారు, మన రైతు పెనుమస్త కృష్ణరాజు గారు, తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం మిత్రులు ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నేచర్స్ వాయిస్ క్రాంతి, వైఎస్టీవీ శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యామసుందర్ రెడ్డి గారు, వ్యాపారవేత్త చందన కేదార్ గారు, ఇట్లా ఎంతోమంది చాలా తోడ్పాటును అందించారు. మన పురోహితులు మాధవాచార్యులు గారు, ఈ పంజాగుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం పురోహితులైన వారి మిత్రులంతా వాళ్ళ బృందం వివాహ కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ఇంకొక ప్రధానమైన ఇది ఏంటంటే, ద్విభాష్యం కళ్యాణి గారు ఆవిడ ఆలపించిన తెలుగు సంప్రదాయ వివాహ పెళ్లి పాటలు
పెళ్ళి హాల్లో అందరినీ కూడా ఎంతో అలరించి ఆనంద డోలికల్లో తేలియాడించాయి. నిజంగా చాలా అద్భుతంగా పాడారు ఆవిడ. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీరంతా కూడా నాకెవరో తెలియదు, రాంబాబు గారే వీరందరినీ తీసుకొచ్చి ఇలా చేయించారు. వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన వందలాది మంది బంధుమిత్రులకి, ముఖ్యంగా సాక్షి మా పరివారం అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. అందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపించారు. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మా మిస్సెస్ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అందువల్ల మా బావమరిది శ్రీనాథు, చెల్లెళ్ళు మాధవి కన్యాదానం చేశారు. వారిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా జనహిత చంద్రశేఖర్ గారు, ఇట్లా చాలామంది స్నేహితులు, ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి ఆ పెళ్ళిలో ఎవరికి దోచిన పనులు వాళ్ళు చేశారు. చాలా సంతోషదాయకంగా జరిగింది. ఈ కార్యక్రమం అందరినీ కూడా చక్కగా జరిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రాంబాబు గారికి, విజయరామ గారికి, ఇంకా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నలు, ఏమన్నా ముఖ్యమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే చూద్దాము. ఏమన్నా సమాధానం చెప్పాల్సిన ఏమైనా ఉంటే. చాలా సంతోషం, అందరూ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలా అందరూ అభినందనలు ఇస్తున్నారు, చాలా అభిమానంతో కామెంట్స్ చేస్తున్నారు. చాలా సంతోషం. నా ఉద్దేశం ఏంటంటే, ఏమాత్రం వీలున్నా సరే మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, నగరాల్లో పెళ్ళి కానీ ఇంకే శుభకార్యం తలపెట్టినా కూడా మీకు దగ్గరలో ఉన్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయదారులు ఎవరున్నారో చూసి వారి దగ్గర నుంచి బియ్యము, చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, నూనెలు అవన్నీ కూడా సేకరించుకొని పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నూనెలు కూడా, వంట నూనెలు కూడా బాగా కలుషితం అయిపోయినాయి మార్కెట్లో. గానుగ నూనెలను వాడుతున్నాం. ఆ గానుగ నూనెలు వాడడం వల్ల కూడా చాలా రుచికరంగా ఆహార పదార్థాలు వస్తాయి, చాలా ఆరోగ్యదాయకం కూడా. అందుకని మీ గ్రామాల్లో ఉండే గానుగులనే ప్రోత్సహించండి. అక్కడ ఉండే గానుగ నూనెలనే వాడండి. అక్కడ దగ్గరలో ఉన్న రైతుల దగ్గరనే ఉత్పత్తులు కొనండి, కూరగాయలు కానీ, ఇవి కానీ, అవి కానీ మొత్తం. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, మన ఊర్లో పెళ్ళైతే మన ఊర్లో ఉన్న కళాకారులను ప్రోత్సహించినట్టు అవుతుంది, మన ఊర్లో ఉన్న రైతుల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ముఖ్యంగా రసాయనాలు వాడకుండా చాలా శ్రద్ధతో మనసు పెట్టి వారి ఆరోగ్యం, ప్రపంచం ఆరోగ్యం అంతా కూడా, భూమాత ఆరోగ్యం కూడా పరిరక్షించే మహాయజ్ఞంలో ఉన్న ప్రకృతి వ్యవసాయదారులు అందరినీ ప్రోత్సహించుకోవడం, వారిని నిలబెట్టుకోవడం మనకి చాలా అవసరం. కాబట్టి మనం ఆ చైతన్యంతో, ఈ చైతన్యం ఎంతమందికి, కొంతమంది అయినా సరే దీన్ని అందిపుచ్చుకొని ఇలాంటి పర్యావరణ హితమైన పద్ధతుల్లో పెళ్ళిళ్ళు జరిపించుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ శిల్ప గారు అడుగుతున్నారు, ఇలాంటి పెళ్ళి జరిపించడం వల్ల మీకు ఖర్చులు పెరిగాయా తగ్గాయా అని. ఇంకా సత్యనారాయణ స్వామి, గుర్రం సత్యనారాయణ స్వామి గారు కూడా ఎంత బడ్జెట్లో చేయొచ్చు అని అడుగుతున్నారు. నిజానికి బడ్జెట్ అనేది, నేను పెళ్ళి గురించి మాట్లాడుకున్నప్పుడు, నేను మొదట రాంబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను నేను. అయ్యా, నా దగ్గర ఈ మొత్తం ఉంది, ఈ మొత్తంతో నేను పెళ్ళి జరపాలి, ఇంతమంది వచ్చే అవకాశం ఉంది, ఇంతమందిని పిలుస్తున్నాము, ఇన్ని కార్డులు వేపిస్తున్నాము, ఎంత అవసరం అవుతుంది, దీంట్లోనే మనం అంటే. ఆయన ఏమన్నారంటే, అయ్యా రాంబాబు గారు, మీరు ఎంత బడ్జెటో చెప్పండి, ఆ బడ్జెట్లోనే మనం అయ్యేలాగా ఉన్నంతలో
బాగా చేసేలాగా చేద్దామని అన్నారు. అట్లాగే చేశారు. నేను బయట వేరే కళ్యాణ మండపాల్లో వాటిలో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన దానికి నాకు ₹1 కూడా ఎక్కువ ఖర్చు అవ్వలేదు. నాకేనే కాదు, ఎవరైనా చేయొచ్చు అనమాట అదే ఖర్చులో. అంటే ఓవరాల్గా నాకు చెప్పాలంటే ఖర్చు ఏమి ఎక్కువ అవ్వలేదు మన సేంద్రియ పద్ధతిలో చేయాల్సిన దీనివల్ల. ఇప్పుడు భోజనాలకు సంబంధించి అది ఖచ్చితంగా ఎక్కువేం అవ్వలేదు. ఎంత దాన్ని బట్టే మన మెనూని బట్టి కూడా మనం చేసాం మేము. ఇంకొకటి 2 స్వీట్లు కూడా పెడితే ఇంకా బాగుండేది, కాకపోతే బడ్జెట్ కూడా అక్కడ చూసుకోవాలి కాబట్టి అది చేయలేకపోయాం. అది ఫ్రాంక్గా చెప్పాలంటే. అదొకటి. అలంకరణ అంటారా, అలంకరణ ₹1,00,000 చేయొచ్చు, 2 లక్షలు చేయొచ్చు, 3 లక్షలు చేయొచ్చు. అసలు అంత ఆడంబరంగా చేయడం నా ఉద్దేశం కాదు నిజానికి. ఇంకా మా ఆడంబరంగా ఎంత నిరాడంబరంగా చేయగలిగితే, ఎంత ఖర్చు తక్కువతో చేయగలిగితే, ఎంత స్థానికంగా దొరికే వనరులతో చేయగలిగితే అంత గొప్ప సంగతి అన్నమాట. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ పద్ధతిలో చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని ఎక్కడ సందేహించకండి. ఇది ఈవెంట్ మేనేజర్లో లాగా అట్లా చేసే పద్ధతి కాదు ఇది. రాంబాబు గారు వీళ్ళంతా కూడా, విజయరామ గారు వీళ్ళంతా ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉండే వారిని మనం రక్షించుకోవడం, స్థానికంగా ఉండే కళాకారుల్ని, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించటం, సంప్రదాయ గ్రామీణ వ్యవస్థలో ఉండే సలక్షణాలని తిరిగి మళ్ళీ మనం ఒక పని కట్టుకుని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. కోవిడ్ బ్యాక్గ్రౌండ్లో మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు, వోకల్ ఫర్ లోకల్ అని. అంటే స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులనే మీరు వినియోగించండి, ఆ ఉత్పత్తులనే వాడండి, వాటినే ప్రచారం కూడా చేయండి అని ఆయన చెప్పారు. ఇది కరెక్ట్గా మన పర్యావరణహితమైన పర్యావరణహితమైన వివాహాలకి, విందు సభలకి, సమావేశాలకి ఖచ్చితంగా నప్పుతుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది మాత్రం అనుకోవద్దు. మనకున్న వనరుల్లోనే మనం చేసుకోవాలని మనం ప్లానింగ్లోనే పెట్టుకోవాలి. ఆ పరిధి దాటి ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే, ₹10 ఖర్చు అనుకుని బడ్జెట్తో వెళ్తే ₹15 దాకా వెళ్ళొచ్చు. అది మనలో నియంత్రణ ఉండాలి. ముందు అంచనా వేసుకునేటప్పుడే ప్రాక్టికల్గా అంచనా వేసుకోవాలి. తర్వాత ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఆ కంట్రోల్ జాగ్రత్త చూసుకోవాలి. అలా చేయగలిగితే మనకున్న వనరుల్లోనే, మీరు ఎంత తక్కువ వనరులు ఉంటే అంత తక్కువ వనరుల్లోనే ప్లాన్ చేసుకోవచ్చు. అది ప్లానింగ్ దశలోనే మనం చెప్పాలి కరెక్ట్గా. కిషోర్ కుమార్ గారు అడుగుతున్నారు, గానుగ నూనె చిక్కగా ఉంటుంది కాబట్టి గుండె సంబంధించిన వ్యాధులు ఏమైనా వస్తాయా? అట్లా ఏం లేదండి. చిక్కగా ఉండడం అంటే అదనంగా చిక్కగా ఏం లేదు, ఒరిజినల్గా ఉండవలసిన విధంగా సహజంగా ఉంటుంది. అది దాంట్లో పోషకాలు అన్నీ కూడా ఉంటాయి, తగిన విధంగా ఉంటాయి. కాబట్టే మనకు వంటకాలు కూడా రుచిగా ఉంటాయి. అది ఖచ్చితమైన ఆరోగ్యదాయకం. పరిమితంగానే వాడుకోవాలి. నూనెలు అనేవి పరిమితంగానే వాడుకుంటాం, దాన్ని బట్టి ఆరోగ్యంగానే ఉంటుంది. సామాన్యులు చేయగలరా, క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు తెలియజెప్పండి అని తీగల సురేష్ రెడ్డి గారు అడుగుతున్నారు. చాలా ఖచ్చితంగా చేయగలమండి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, హైదరాబాదులో మిల్లెట్ రాంబాబు గారు, ఇక్కడ స్వచ్ఛంద సంస్థల మిత్రులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నాకు సులువైన మాట నిజమే కావచ్చు. కానీ మీరు ఎక్కడ ఏ ఊరిలో ప్లాన్ చేసుకున్నా ఆ ఊరికి దగ్గరలో ఉండేవారు, ఇప్పుడు వీరిని అడిగినా కూడా, ఇప్పుడు రాంబాబు గారిని విజయరామ గారిని వీళ్ళని సంప్రదిస్తే మీకు అక్కడ కావాల్సిన సహాయం అందించేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ ఊరిలో ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలని లేదు కదా. ఇట్లా తెలిసిన వాళ్ళు ఈ పద్ధతుల మీద ఐడియా ఉండేవారిని సంప్రదించి వారి సహాయ సహకారాలతో చెప్పి చేయించుకోవచ్చు. కొన్నాళ్ళు చేస్తూ పోతే ఖచ్చితంగా చేసే పద్ధతులు అవన్నీ కూడా 1-2 సార్లు చూసిన వాళ్ళు
ఆల్రెడీ పెళ్ళిళ్ళలో చురుగ్గా పనిచేసి చురుగ్గా అన్ని విషయాలు వడ్డించేవాళ్ళు, వండేవాళ్ళు చాలామంది ఉంటారు మన కుటుంబాల్లో కూడా. ఆ కుటుంబాల్లో కూడా బంధువులు కొంతమంది ఉన్నారు. ఎక్కడ ఏ పెళ్లి జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళే వెళ్ళి వంటలు చేయడం అని. అలాంటి వాళ్ళు ఒకసారి కనుక ఈ పెళ్లి చూసి ఆ పద్ధతుల్ని కనుక ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఏది ఎందుకు చేస్తున్నామో అది నిస్సందేహంగా దాన్ని మళ్ళీ చేసేయగలుగుతారు వాళ్ళు. సత్యనారాయణ గారు స్వామి గారు ఏదో చెప్తున్నారు, దీన్ని వెడ్డింగ్ ప్లానర్స్ లాగా ఒక ఫ్రాంచైజీ సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. అయ్యా నమస్కారం సత్యనారాయణ గారు. నా ఉద్దేశం, వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే వెడ్డింగ్ ప్లానర్స్ లాగా లేకపోతే వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్స్ లాగా ఒక వ్యాపార సంస్థ లాగా చేయడం అనేది కాదు. ఇది ఒక ఉద్యమం, సామాజిక ఉద్యమం అండి. అందుకని నేను మొదట మీకు వివరించాను. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఖర్చు తక్కువతోటి రసాయనాలు లేని ఆహారాన్ని, నిజమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించడం అనే ఒక ఉదాత్తమైన ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం జరుగుతూ ఉంది. ఆ విషయాలతోటి మేము పనిచేస్తున్నాం. ఇక్కడ మేము ఎవరైతే, నేను, విజయరామ్ గారు, రాంబాబు గారు, ఇంకా ఎవరు, కృష్ణరాజు గారు కానీ, ఇంకో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, శ్యామసుందర్ రెడ్డి గారు వీళ్ళంతా, క్రాంతి కానీ, వీళ్ళంతా ఏమిటంటే మేము ఈ ఉద్యమంలో ఉన్నవాళ్ళం అన్నమాట. ఈ ఉద్యమమే కుటుంబాల్లో పెళ్ళిళ్ళలో కూడా ఆ స్ఫూర్తి వస్తే బాగుంటుందనే ఒక దీంతో ఈ పని చేస్తున్నాం తప్ప ఈవెంట్ మేనేజర్ లాగా, ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా, ఒక వ్యాపారం లాగా చేయాలనేది మా ఉద్దేశం కాదు. వ్యాపారానికి అతీతమైన ఒక మానవ సంబంధాలు ఉన్నాయి అనేది తెలియజెప్పడము, ఆ భరోసా ఇవ్వడము, ఆడపిల్లల తల్లిదండ్రులకు భారంగా ఇది అని కాకుండా వాళ్ళకున్న దాంట్లోనే నిజంగా చేయాల్సింది ఏంటో, ఆరోగ్యదాయకమైంది ఏంటో, ఏం చేయగలమో అదే చేసేలాగా గైడెన్స్ ఇచ్చేలాగా ఖచ్చితంగా మా అనుభవాలను షేర్ చేస్తాం. ఎవరైనా అడిగితే వీళ్ళు కూడా అందరూ సహకారం అందించడానికి ముందుకు వస్తారు ఎప్పటికైనా. కాబట్టి అట్లా వ్యాపారానికి అతీతమైన ఒక మానవీయ మాట సాయము అంటారు, ఇంకేదో అట్లా చేద్దామనేదే నా ఉద్దేశం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కనెక్ట్ ఫార్మర్స్ వీరు నిర్వాహకులు వారు సంప్రదించినప్పుడు కూడా నేను అంగీకరించడానికి అదే కారణం అన్నమాట. ప్రకృతి వ్యవసాయం నిలబడాలి, ప్రకృతి వ్యవసాయం ద్వారానే ప్రజలకి ఆరోగ్యదాయకమైన ఆహారం అందాలి. ఆ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నలుగురు కూడే చోట నిజంగా వివాహం ఆనందదాయకమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ సందేశాన్ని కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి, ఆ రుచి కూడా వాళ్ళకి చూపించగలగాలి. ఏదో చేస్తే బాగుండు, చూస్తే బాగుండని ఏదో సినిమాల్లో చూడడమో లేకపోతే నవలల్లో కథల్లో రాయడమో అట్లా కాదు. మన జీవితంలో మనం ఇప్పుడున్న జీవితంలో, ఇప్పుడున్న వీటిలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం చేయగలుగుతాము అన్న భరోసా, ఇట్లా వీళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, కావాలంటే మీరు మాట సాయం తీసుకొని చేసుకోండి, లేకపోతే వాళ్ళని పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సాయం చేసి పెడతారు అని తెలియజెప్పడం, నలుగురికి తెలియజెప్పదాని ఉద్దేశంతోనే వీరు నన్ను అడిగినప్పుడు నేను ఈ కార్యక్రమానికి ఈ మాట్లాడడానికి, ఈ కార్యక్రమానికి సుముఖత వ్యక్తం చేశాను. బహుశా నేను అనుకోవడము, నేను ప్రారంభంలో కొంత నాకు సాంకేతిక నాలెడ్జ్ తక్కువగా ఉండడం వలన కనెక్ట్ అవ్వడంలో కొంచెం కొన్ని నిమిషాలు ఆలస్యమైంది, మీరు మన్నించాలి. ఈ పెళ్ళికి సంబంధించి అన్ని విషయాలని దాదాపుగా నేను మీ ముందు ఉంచానని నేను అనుకుంటున్నా. చాలా సంతోషం. ఇది ఒక కొత్త ప్రారంభానికి ఇది ఒక నాంది కావాలని. కనీసం ఇప్పటికే మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత చాలామంది ఎంక్వైరీ చేశారు, రాంబాబు గారితో కూడా కొంతమంది సంప్రదించారు. అయితే అంతలోకి కోవిడ్ ఇది రావడంతో దానికి పెళ్ళిళ్ళు అవన్నీ కూడా వాయిదా పడినాయి కదా. ఇక ముందు ఖచ్చితంగా కాబట్టి ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరికి ఉన్న పరిస్థితుల్లో వారే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్న బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. అది తలకు మించిన భారం కాదు, భారాన్ని తగ్గించుకుంటూ ప్రకృతికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం. ఈ పాఠాన్ని మనం ఈ పెళ్లి ద్వారా
పర్యావరణయుతమైన ఆదర్శ వివాహం ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజెప్పదలుచుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నేను చెప్పిన 4 మాటలు విని మీరు సంతోషంగా మెసేజెస్ పెడుతున్నందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలండి.